ఏపీ తీరంలో రాజకీయ తుఫాన్ చెలరేగుతోంది. ఒక పక్కేమో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యంపై పోరు, మరొక పక్క విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో అక్రమాలు బయటకు తీస్తామని హోంమంత్రి అంటుంటే, గతంలో డ్రగ్స్ కంటైనర్ పై అంత గోలయ్యేలా చేశారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. తీరంలో తీన్మార్ రాజకీయం రంజుగా మారింది. ఇప్పుడు మొన్న కాకినాడ తీరం, గతంలో విశాఖ తీరం. ఏపీ సముద్ర తీరాల్లో రాజకీయ కెరటాలు విరుచుకుపడుతున్నాయి. పోర్టులు పొలిటికల్ ఫ్లాష్ పాయింట్స్ గా మారాయి. తీరం సాక్షిగా కత్తులు దూస్తోంది రాజకీయం. పోర్టుల వేదికగా పాలిటిక్స్ ఘాటెక్కుతున్నాయి. మొన్నటికి మొన్న కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాకినాడ తీరంలోని పోర్టు పోరు రాజేస్తే, అంతకుముందు విశాఖ పోర్టుకి చేరిన షిప్ లో డ్రగ్స్ అంటూ నానాగోల రేగింది. పాత టాపిక్ ను తీసి ప్రతిపక్షం దాడి చేస్తుంటే, కొత్త టాపిక్ తో అధికార పక్షం ఎదురు దాడి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్టెల్లా షిప్ దగ్గరికి తీసుకెళ్లకుండా సముద్రం రఫ్ గా ఉందంటూ అధికారులు సాకులు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్ సాక్షిగా జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ అరికడతామన్నారు పవన్. ఇప్పుడు ఇదే పాయింట్ తో విపక్ష వైసీపీపై విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. పీడీఎస్ రైస్ డైవర్షన్ పై సిఐడి విచారణ చేస్తుందని, దీనిలో ఎవరి పాత్ర ఉందో తేలిపోతుందన్నారు. ఎందుకు బుసలు అనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవడో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసే సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. సిఐడికి అప్పచెప్పాము. సిఐడి నివేదిక ఇవ్వాలి. అందులో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యిందా, అవన్నీ కూడా మీకు తేటతెల్లంగా సిఐడి ఆఫీసర్స్ కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. గతంలో విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ అంటూ నానా గొడవ చేశారు. ఇప్పుడు అవి డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఏమంటారో అంటూ టీడీపీపై కౌంటర్ దాడి చేస్తోంది విపక్ష వైసీపీ. డ్రగ్స్ లేవని చెప్పడానికి ఇంతకాలం పట్టిందా అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. జగన్ మీద బురద జల్లినందుకు టీడీపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారం చేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం వారు చేశారు. సో దీని మీద మరి ఇంకా లోతైనటువంటి ఎంక్వైరీ చేస్తారో, లేకపోతే మా తప్పు లేదు కాబట్టి మేము క్షమిస్తున్నామని చెప్పి వాళ్ళు మా క్షమాపణలు చెప్తా ఉన్నామని చెప్పి వాళ్ళు మాట్లాడతారో, ఏం చెప్తారో అనేటువంటిది వేచి చూడాలి. తీరంలో తీన్మార్ పాలిటిక్స్ తో ఏపీ దద్దరిల్లుతోంది.